మన ఉమ్మడి ఆకనపల్లి గ్రామస్తులందరికీ స్వాగతం సుస్వాగతం. హిందూ సమ్మేళన కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన హిందూ సమ్మేళనం ఈ ఆకనపల్లి ఉమ్మడి ఆకనపల్లిలో జరుపుకోవడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. జై శ్రీరామ్. స్టేజ్ పైన ఉన్న మన వక్త గారు ఎవరనగా శ్రీమతి లక్ష్మి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు స్వామివారికి పాదాలకు నా నమస్కారాలు. అట్లనే పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నమస్కారం. కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం, నమస్కారం. సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఇవాళ మనం జరుపుకున్నటువంటి కార్యక్రమం హిందూ సమ్మేళనం. హిందువులంటే మనందరి కార్యక్రమము ఇది. సో హిందూ సమ్మేళనంలో భాగంగా సమాజాన్ని మనము ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, మనం ఎలా ఏ విధంగా ఐక్యతగా ఉంటాము అనే కొన్ని అంశాలు మనం చూసినట్టయితే, ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్నది స్త్రీలు. మాత సమాజ నిర్మాత అంటే ముఖ్యంగా ఒక సమాజం నిర్మాణం కావడానికి, ఒక మంచి సమాజం నిర్మాణం కావడానికి ముఖ్యమైన పాత్ర వహించేది స్త్రీ, అమ్మ, ఇల్లాలు. అయితే మరి ఏం చేయగలుగుతాం? ఈ సమాజాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మనం ఇంట్లోనే కదా ఉంటాం, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాం. మరి మనం ఏం చేస్తాం? రాజకీయాలలోకి వెళ్ళి శాసిస్తామా, లేకపోతే సమాజంలో ఇంకేమైనా పెద్ద పదవులు తీసుకొని సమాజాన్ని ఏమైనా శాసిస్తామా అంటే అవి కూడా చేస్తాం. ఇంకా దానికంటే కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఏం పాత్ర అది? కనిపిస్తున్నానమ్మా మీ అందరికీ? నాకైతే తక్కువనే కనిపిస్తున్నారు మీరు లైటింగ్ వల్ల. ఏం పాత్ర? ఇల్లాలి పాత్ర, గృహిణి, తల్లి. అందరికీ ఇంటికి రాగానే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కానీ ఇంట్లో అమ్మ లేకపోతే ఎంత పెద్ద ఇల్లు కావచ్చు, ఎన్ని వస్తువులు ఉండవచ్చు, వెల్తిగానే కనిపిస్తుంది. నిండుతనం అనేది ఎవరితోనే వస్తుంది? అమ్మతోనే ఇంట్లో నిండుతనం అనేది వస్తుంది. మరి ఆ ఇంట్లో ఇల్లాలి పాత్ర, అమ్మ పాత్ర ఏంటి అంటే మనము ఊడవడము, కడగడము, తోమడము, పిల్లల్ని మళ్ళీ సర్వ్ చేయడము, స్కూల్ పంపించడము, చేయడం, ఇంతేనా? ఇది కూడా మనకు ముఖ్యమైనటువంటి బాధ్యతనే. ఇంకా దీనికంటే ఎక్కువ ఇంకేం చేయగలుగుతాం మనం? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, సమాజ నిర్మాత అంటే ఒక మంచి సమాజం కావాలి అని అంటే మంచి కుటుంబం ఉండాలి. మంచి కుటుంబంలో నుంచి మంచి వ్యక్తులు తయారు కావాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? పిల్లల్ని ఎవరు సాదుతాం మనం? తల్లే కదా, తల్లి చేతులనే కదా పిల్లలు ఉంటారు. ఆ తల్లి ఒక మంచి పిల్లల్ని, ఒక మంచి వ్యక్తిత్వం గల పిల్లల్ని తయారు చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉంటుంది అని అంటే తల్లికి ఉంటుంది. చదువు కొనిస్తాం అంటే మనం చదువు కొన్నాము, పిల్లలకి కొనిస్తున్నాం, కానీ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? మరి టీవీలు చూడడం వల్ల వస్తుందా? సీరియల్స్ వల్ల వస్తుందా? తల్లి మంచి మాటలు నేర్పడం వల్ల వస్తుందా? చెప్పాలి మీరు. తల్లి బాధ్యత ఏంటి అని అంటే పిల్లల్ని మంచి వ్యక్తిత్వం గల ఒక పౌరులుగా తీర్చిదిద్దడం అనేది ఒక మంచి బాధ్యత, ఒక కర్తవ్యం. అనే ఒక కర్తవ్యం ఏంటి అంటే పిల్లల్ని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం, దాని ద్వారా మంచి పౌరులుగా తయారు చేసి సమాజానికి అందించడం. వ్యక్తి అని అంటే మనం ఒక్కళ్ళమే ఇంట్లోనే కాదు కదా, ఇంట్లో మనమే అంటే ఊర్లో ఉంటాము, ఊర్లో 4 ఇండ్లు ఉంటేనే మనం కూడా ఉండగలుగుతాం. దాని ద్వారా ఏమైతే ఒక ఊరు తయారవుతుంది, దాని ద్వారా ఒక దేశం తయారవుతుంది. ఒక మంచి దేశం కావాలి, ఒక మంచి ఊరు కావాలి, ఒక మంచి కుటుంబం కావాలి అని అంటే తల్లి. మరి ఇప్పుడు మనం తల్లి ఒక బాధ్యతలను మనం నిర్వహిస్తున్నామా ఒకసారి మనం చూసుకుందాం. కొన్ని అంశాలు మనం ముందుకు పెడతా, ఎట్లాంటి బాధ్యతలు మనకి ఉన్నవి, దాని నుంచి మనం ఎంతవరకు మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాం అనే దాన్ని చూసుకుంటే, తల్లి వల్ల మనం కొన్ని పెద్ద గతంలో గడిచినటువంటి కొద్దిమంది వీరులను చూస్తే వాళ్ళని ఎవరు తయారు చేశారు? ఒక ఛత్రపతి శివాజీని మనం చూసుకుందాం ఉదాహరణగా.
ఛత్రపతి శివాజీని ఎవరు ఆ విధంగా తీర్చిదిద్దిండ్రు అని అంటే తన తల్లి ఒక జిజియామాత. ఛత్రపతి శివాజీ యొక్క తల్లి జిజియామాత. ఆనాడు తురకల పాలన ఉండేది. తురకల పాలనలో మన యొక్క గుళ్ళు, బళ్ళు, మహిళల్ని, ఆవులని, ఇవన్నింటిపైన అరాచకాలు జరిగేవి. అప్పుడు ఆ జిజియామాత గమనించింది. తన ఒక తండ్రిని అడిగింది, భర్తను అడిగింది. వారెవ్వరితోని కూడా దాన్ని అరికట్టడం కాలేదు. అప్పుడు తను సంకల్పించింది ఏమని, ఒక మంచి పుత్రుని ప్రసాదించు తల్లి, ఒక హిందూ సామ్రాజ్య స్థాపించగలిగ అటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి పుత్రుని నాకు ప్రసాదించమని తను భగవంతుని కోరుకుంది. ఆ విధంగానే తనకి ఒక పుత్రుడు జన్మించాడు. తను మామూలుగానే పెంచిందా? ఉక్కు పాలలో శౌర్యాన్ని నింపి పెంచింది. హిందూ సామ్రాజ్య స్థాపనకి అడుగులు పడేటట్టు తనని తీర్చిదిద్దింది. తర్వాత తను హిందూ సామ్రాజ్యం స్థాపించాడు. హిందూ సామ్రాజ్యం స్థాపన జరిగింది కాబట్టే ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా ఇలా కూర్చుని ఉన్నాం. లేదు అని అంటే ఈరోజు మహిళలందరం ఇట్లా కాదు, బురకాలు వేసుకుని కూర్చునేటువంటి పరిస్థితి ఉండేది. తను ఆ రోజు సంకల్పించి అట్లా ఛత్రపతి శివాజీని తను ప్రేరేపించి హిందూ సామ్రాజ్యం స్థాపించగలిగింది కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాము. ఎవరు తయారు చేసిండు మరి అట్లా? తన యొక్క తల్లి. సో తల్లి చేతిలో పిల్లలు ఉన్నప్పుడు మంచి అలవాట్లు మనం నేర్పాలి, మంచి మంచి సంస్కారాలు మనం అందివ్వాలి. ఇవాళ పిల్లలు 8 గంటలు స్కూల్లో ఉంటారు, పొద్దున 8-9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. తర్వాత సమయం అంతా ఎక్కడ ఉంటారు? తల్లి దగ్గరే ఉంటారు. మరి ఒక 8 గంటలు చదువుకున్నటువంటి వ్యక్తి ఒక ఇంజనీర్, డాక్టర్, ఒక మంచి ఎంతకన్నా ఉన్నతమైన స్థానంలో ఉండగలిగినప్పుడు మిగతా సమయం అంతా తల్లి దగ్గరనే ఉంటున్నారు కదా. మరి మనం అంతకంటే మంచి సంస్కారాలు ఎన్ని అందించవచ్చు? ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? లేదంటే మనం సీరియల్స్ ముందు కూర్చొని మిగతా సమయాన్ని వృధా చేస్తున్నామా? ఇవాళ సీరియల్స్ దగ్గరికి వెళ్తే ఇవాళ మనం అందరు మహిళలు ఉన్నారు కాబట్టి మనం అనుకుంటున్నాము, సీరియల్స్లో చూపించేటువంటి సన్నివేశాలు ఏంటి? ఒక మహిళని మంచి బొట్టు పెట్టుకొని, లక్షణంగా చీర కట్టుకుని, నిండుగా గాజులు వేసుకుంటే వాళ్ళెవరు? విలన్లేనా? సీరియల్స్లలో విలన్గా చూపేటువంటి పాత్రలు ఏంటి అని అంటే మన స్లోగా మీరు ఆలోచించాలి, స్లో పాయిజన్ లాగా మన సమాజంలో వ్యాపింపజేస్తున్నారు. నిండైనటువంటి కట్టుబొట్టు ఉన్న వాళ్ళు ఇవాళ ఒక విలన్ల లాగా చూపించేటువంటి సంస్కృతి మనలో మొదలైంది. అది చిన్నపిల్లలు చూస్తున్నారు, మనం చూస్తున్నాము. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? ఈ విధమైనటువంటి కట్టుబొట్టు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనే సంస్కృతిని మన సమాజంలో నింపుతున్నారు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఖండించాలి, బైకాట్ చేయాలి. ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఇంకా తల్లి ఏం చేయాలి? కుటుంబాన్ని మొత్తం కూడా ఒక కలిపి ఉంచేటువంటి సామర్థ్యం తల్లికే ఉంది. అట్లా మనం కుటుంబంలో అందరం కలిసి భోజనం చేసే విధంగా, ఒకరికొకరు మంచి ఆత్మీయ భావన పెంచుకునే విధంగా ఇవన్నీ కూడా తల్లి చెయ్యాలి. అట్లనే ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం. స్వామి వివేకానంద పేరు విన్నారా పిల్లలు? విన్నారా? స్వామి వివేకానంద ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా తన యొక్క సూక్తులు మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం. ఎందుకు? అంత గొప్ప ముందు చూపు గల వ్యక్తి. కొన్ని వందల సంవత్సరాలకి కూడా తన యొక్క సూక్తులు పనిచేస్తూ ఉన్నాయి. తనలు ఎవరు తీర్చిదిద్దిండ్రు? తల్లి భువనేశ్వరి దేవి. ఒకరోజు స్వామి వివేకానంద తల్లిదండ్రితో పాటు జట్కా బండి మీద ప్రయాణిస్తున్నారట. అప్పుడు తండ్రి అడిగిండంట, నాన్న నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమైదాము అనుకుంటున్నావు అని అంటే, ఆ ముందరున్న జట్కా బండి సరదాగా ఉంటుంది కదా పిల్లలకి. తను అన్నాడంట, ఈ జట్కా బండి తోలుతానన్న పెద్దగా అయిన తర్వాత అని అన్నారట. అప్పుడు ఏమనిపిస్తుంది తండ్రికి? ఎవరికైనా సంతోషం అనిపిస్తుందా? తండ్రిని నొచ్చుకున్నారంట, ఏంటి ఇట్లా అంటున్నాడు అని చెప్పి. తల్లి గమనించి ఇంటికి వెళ్ళిన తర్వాత భగవద్గీతలోని ఒక చిత్రపటాన్ని చూపెట్టి, శ్రీకృష్ణుడు మన గుర్రాలు రథసారథిగా ఉండేటువంటి చిత్రపటాన్ని చూపెట్టి, రథసారథి ఈ విధంగా కూడా కావచ్చు, మనము సమాజాన్ని నడిపించేటువంటి
ఒక రథసారిది అవ్వచ్చు. జట్కా బండి తోలడం అంటే సామాన్యం కాదు. ఈ విధంగా తయారు కావాలి అని తను ఒక పుత్రుణ్ణి ప్రేరేపించింది. తద్వారా తను ఏం చేసింది, ఒక హిందూ ధర్మం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసి హిందూ ధర్మం ఒక గొప్పతనం గురించి చెప్పేటువంటి పుత్రుని తయారు చేసింది. హిందూ ధర్మం అంటే ఇవాళందరూ మనం హిందువులమే కదా, హిందువుల ఒక చిహ్నాలు ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చిహ్నాలు ఏంటి, హిందువులు మనము అనడానికి ఏంటి ఏంటి అమ్మ, ఇంట్లో ఏమేమి ఉంటాయి? ఇంట్లో తులసి చెట్టు ఉందా అందరికీ? ఇంటి ముందు ఇంట్లో దేవుడి ఫోటోలు ఉన్నాయా? బొట్టు పెట్టుకుంటున్నామా? గాజులు వేసుకుంటున్నామా? పిల్లలు జడలు వేసుకుంటున్నామా? వస్త్రధారణ ఏ విధంగా ఉంటున్నది మనది? ఇవన్నీ కూడా తల్లులు గమనించాలి. మన సో ఇవన్నీ కూడా తల్లి యొక్క బాధ్యత, పిల్లల్ని తీర్చిదిద్దడము. అట్లనే దాంట్లో భాగంగా మనము స్వదేశీ అంటే మనము మన ప్రాంతాలలో పండినటువంటి ఏ ఆహారం కావచ్చు, మన ప్రాంతాలలో తయారైనటువంటి ఏ వస్తువైనా కావచ్చు, అవి మనకు అనుకూలమైనవి, అట్లాంటివి మనం వాడాలి. పర్యావరణ పరిరక్షణ తల్లి ఇది కూడా మనం చేయగలుగుతాం. ఏంటి, ప్లాస్టిక్ను అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ మొత్తమే మనము సాధ్యమైనంత వరకు తక్కువగా ప్లాస్టిక్ వాడాలి. ఇంకా చెట్లను పరిరక్షించాలి. నీరు, ఎలక్ట్రిసిటీని మనము సాధ్యమైనంత తక్కువగా వాడాలి. ఇవన్నీ కూడా మనము భావితరాలకు ఇవ్వాలి అని అంటే మనం పొదుపుగా వాడుకున్నప్పుడే మన భావితరాలకు ఇవ్వగలుగుతాము. డబ్బు మాత్రమే మనం కూడబెట్టడం కాదు, ప్రకృతిలో పంచభూతాలను మనం రక్షించినప్పుడే మనకి గాలి, వెలుతురు, నీరు, భూమి ఇవన్నీ కూడా మనకి భావితరాలకు అందించాలంటే ఇవన్నింటిని కూడా మనము రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సామాజిక సమరసత, అందరం కూడా చిన్న పెద్ద లేకుండా, తారతమ్యం లేకుండా అందరూ మన వాళ్ళే, మనం అందరం హిందువులమే. ఒక గ్రామంలో ఉన్నాము అని అంటే మనమంతా ఒకటే అన్న భావన కలిగి ఉండాలి. ఇవన్నిటిని కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తల్లి చేయగలదు. తల్లి చేతిలో మనము ఉంటే పిల్లల్ని ఏ విధంగా మనం పెంచగలుగుతాము, ఎట్లా పిల్లల్ని తీర్చిదిద్దాలి అనే ఒకటిసారి ఆలోచించి మనము మన యొక్క సమయాన్ని పిల్లలు పెరిగే సమయంలో చాలా చక్కగా వినియోగించుకుని ఒక ఉన్నతమైన పౌరులుగా మనం తీర్చిదిద్దాం. తద్వారా ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి దేశాన్ని మనము నిర్మించుకుందాం. భారత్ మాతాకి ధన్యవాదాలు. హిందూ సాంప్రదాయం గురించి చాలా బాగా చెప్పారు. హిందూ స్త్రీ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, స్కూల్లో ఎలా ఉండాలి, మన ధర్మం ఏంటి, మన కట్టు బొట్టు ఆచార వ్యవహారాల గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు మళ్ళీ ఒకసారి. ఈరోజు మన హిందూ సమ్మేళనం ఈ ఆకనపల్లి, ఉమ్మడి ఆకనపల్లిలో జరుపుకోవడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి.